అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని కందుకూరి వీరేశలింగం గారు రచించినటువంటి సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనబరచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని నమ్మకూడదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించినటువంటి గొప్ప రచన పంచతంత్ర కథలు. వీటిని 5వ శతాబ్దానికి చెందినటువంటి విష్ణు శర్మ అనే పండితుడు సంస్కృత భాషలో రచించారు. పంచతంత్ర కథలలో మానవ జీవితంలో అవసరమైనటువంటి ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో ఆసక్తికరమైన కథనంతో విష్ణు శర్మ రచించారు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోనికి పంచతంత్ర కథల్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. అనువాదము అంటే ఒక భాషలోని విషయాన్ని వేరొక భాషలోనికి తర్జుమా చేయడం. దీన్నే భాషాంతరీకరణము అంటారు. ఆంగ్లంలో అయితే ట్రాన్స్లేషన్ అంటారు. ప్రతి వ్యక్తి కూడా సమయానికి తగినటువంటి బుద్ధిని ప్రదర్శించి కష్టాల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటల్ని లేదా వంచనతో కూడినటువంటి మాటల్ని నమ్మకూడదు అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం కథ. ఈ పాఠం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగినటువంటి ఆలోచన. కవి పరిచయం. కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. గద్య తిక్కన ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత కందుకూరి వీరేశలింగం గారు. ఈయన రాజమండ్రిలో ఏప్రిల్ 16వ తేదీ 1848వ సంవత్సరంలో పుట్టారు. ఈయన తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీరేశలింగం గారు 130కి పైగా గ్రంథాలు రచించారు. వాటిలో కొన్ని రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్రము మొదలైనవి. కందుకూరి వీరేశలింగం గారు సమాజంలో మార్పును తీసుకురావడానికి కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, ఇంకా నవయుగ వైతాళికులు, విద్యావేత్త. వీరేశలింగం గారి బిరుదు గద్య తిక్కన. ప్రస్తుత మన పాఠ్యభాగం కందుకూరి వీరేశలింగం గారు అనువదించినటువంటి పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. వీరేశలింగం గారు 1919 మే 27వ తేదీన మరణించారు. సమయస్ఫూర్తి అనేది నీతి కథ.
ఈ కథలోని పాత్రల పేర్లు: పిల్లి పేరు రోమసుడు, ఎలుక పేరు పలితుడు, గుడ్లగూబ పేరు చంద్రకుడు. ఇక పాఠంలోకి వెళ్దాం రండి. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింది కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికొచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన పలితుడు, ఆహా, ఎంత అదృష్టం! నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పంచవటం అనే ప్రాంతం ఉంది. పంచవటం అంటే 5 మర్రి చెట్లు అని అర్థం. 5 చెట్ల సమూహం. ఆ ప్రాంతంలో ఒక మర్రి చెట్టు తొర్రలో ఏమో రోమసుడు అనేటటువంటి పిల్లి నివసిస్తూ ఉందట. అదే చెట్టు కింద కన్నంలో అంటే రంధ్రంలో పలితుడు అనేటటువంటి ఎలుక నివాసం ఉంటోంది. ఒకరోజు రాత్రిపూట వేటగాడొచ్చాడట. వేటగాడొచ్చి ఆ మర్రి చెట్టు చుట్టూ వల పన్నాడు. వేటగాడు వల పన్నాడు అనే విషయం తెలియనటువంటి రోమసుడు అనే పిల్లి తెల్లవారుతూనే ఇంకా చీకటి ఉందనగా మసక చీకటిలో ఆహారాన్ని వెదగడం కోసం బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసినటువంటి పలితుడు, ఆహా, ఎంత అదృష్టమో! ఈరోజు నా శత్రువు వల్లో చిక్కుకున్నాడు, ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది అని అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికొచ్చింది. చంద్రకుని చూసి పలితుని గుండె గుబేలుమంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుంది అని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒకచోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. వేటగాడు పన్నినటువంటి వలలో రోమసుడు అనే పిల్లి చిక్కుకుంది కదా. పిల్లి ఎలుక శత్రువులు కాబట్టి తన శత్రువు వలలో చిక్కుకునేసరికి చాలా ఆనందపడిపోయింది పలితుడు అనేటటువంటి ఎలుక. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి చంద్రకుడు అనేటటువంటి గుడ్లగూబ వచ్చిందట. గుడ్లగూబ హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబను చూసేసరికి పలితుని గుండె గుబేలుమంది. అంటే ఎక్కువసార్లు గుండె కొట్టుకుందట. భయం వేసింది. అయ్యో ఇక నా పని అయిపోయింది అని అనుకున్నాడు. ప్రాణ భయంతో గిజగిజలాడాడు, కలవరపడ్డాడు. ఏం చెయ్యనురా దేవుడా, ఈ నా పరిస్థితి ఏంటి, నేను చాలా దీనస్థితిలో ఉన్నానయ్యా అనుకుంటూ దేవుణ్ణి తలుచుకుని మనసులో ఏడ్చుకున్నాడట. అప్పుడే ఏమనుకున్నాడు మనస్సులో, ఓహో, ఒకళ్ళ కష్టాలను చూసి మనం సంతోషించి ఎగిరి చంకలు కొట్టుకున్నామనుకో మనకు కూడా ఇలాగే కష్టం వస్తుందేమో అనుకుని మనసులో పాపం బాధపడ్డాడట. అయినా కూడా ఏమనుకున్నాడు, బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు అంటే అపాయంలో చిక్కుకున్నప్పుడు ధైర్యంగా ఉండాలి, అంతేకాని అయ్యో అయ్యో నా ప్రాణం పోతుందే అని చెప్పి అధైర్యంతో ఏడవకూడదు అని అనుకుని ఎలాగోలా ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒకచోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుణ్ణి వేడుకొని నా ప్రాణాలు కాపాడమని అడుగుతాను, ప్రార్థిస్తాను అనుకొని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
మిత్రమా, నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. ఎలుక ఆపదలో ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంది, తెలివిగా ఆలోచించింది. రోమసుడి దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, నమస్కారం అని చెప్పింది. అంతేకాకుండా ఇంకా ఏమంది, స్వభావరీత్యా మనం శత్రువులం, అంటే పిల్లి ఎలుక శత్రువులు. మనకి జాతి వైరం ఉన్నప్పటికీ కూడా మనము శత్రుమిత్రులము. మనం చాలా ఏళ్ల నుండి ఇదే మర్రి చెట్టు వద్ద బ్రతుకుతున్నాము. ఒకళ్ళకి ఒకళ్ళం ఎప్పుడూ కూడా కీడు చేసుకోలేదు, హాని చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరికీ కూడా కష్టకాలం వచ్చింది కాబట్టి శత్రువులం అనుకోకుండా మనిద్దరం ఒకరికి ఒకరం మంచి అవగాహనతో సహాయం చేసుకుందాము. ఈ ఆపద నుంచి బయటపడదాము. కానీ చివరికి నేను నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షించిన తర్వాత నువ్వు నన్ను గుటుక్కున మింగేస్తావేమోనని భయం వేసింది. కాబట్టి కాసేపు నిన్ను రక్షించడంలో వెనకడుగు వేశాను. అలా వెనకడుగు వేసి అనవసరమైనటువంటి ఆలోచన చేశాను. తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా, అంటే గుడ్లగూబ నోట్లో పడి చచ్చే కన్నా నీకు మేలు చేసి ఇద్దరము కూడా స్నేహంగా సఖ్యంగా ఉందాము. అలా కాదు అంటే నీకు ఆహారం అయిపోదామని ధైర్యం చేసి సాహసించి వచ్చాను. అంతేకాని ప్రాణం మీద భయంతో కాదు, ప్రాణ స్నేహం కోసం ఆరాటపడుతూ తొందరపడుతూ వచ్చాను అని రోమసుడితో చెప్పింది. అంతా విన్న రోమసుడు ఆనందపరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి, అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు, నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఈ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. నిన్ను రక్షించాలని వచ్చాను, నీ స్నేహం కోసం తహతహలాడుతున్నాను అని ఎలుక చెప్పగానే అంతా విన్నటువంటి పిల్లి చాలా ఆనందించింది. ఎలుకకు భయం లేకపోవడానికి, ఎలుక ఆలోచనలకు పిల్లి ఎంతగానో సంతోషించిందనమాట. ఎలుక యొక్క ధర్మబుద్ధిని అభినందిస్తూ పిల్లి రోమసుడు ఇలా అన్నాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను, అంటే వృద్ధాప్యంలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుంటాను. నీవు త్యాగగుణంతో నన్ను రక్షించాలి అని అనుకున్నావు. నీకు నా ధన్యవాదాలు, నీకు నా థ్యాంక్స్ అయ్యా. నేను కూడా చాలా రోజుల నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని, నీతో సఖ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ మంచి ఆలోచన నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చెల్లాచెదురు చేసింది. ఆ గుడ్లగూబ అంటే ఆ చంద్రకుడు నిన్నేమీ చేయలేడు. నీ ప్రాణాలకు నా ప్రాణాన్ని అడ్డుగా వేస్తాను అని చెప్పాడు. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా, పలితుడా, ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు.
పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికొచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. రోమసుడు మరియు పలితుడు ఇద్దరూ చాలా స్నేహంగా మాట్లాడుకోవడం చూసినటువంటి చంద్రకుడు ఎలుకని తినాలనే తన పథకం జరగదు అని తెలుసుకుని నిరాశతో తన దారిని తాను వెళ్ళిపోయాడట. వేటగాడు వలలో చిక్కుకున్నటువంటి పిల్లి కోసం వేట కుక్కలతో పాటుగా అక్కడికి వస్తున్నాడు. వేటగాడిని చూసినటువంటి రోమసుడు, మిత్రమా, పలితుడా, అదిగో వేటగాడు వస్తున్నాడు, కాల యముడిలా వస్తున్నాడు, ప్రాణాలు తీసేవాడిలా చూడు ఎలా వేగంగా వస్తున్నాడో, తొందరగా వలను కొరికేసి నా ప్రాణాలని రక్షించు అని అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ నటిస్తూ వేటగాడు దగ్గరకొచ్చేసరికి పుసుక్కున ఆ వల కొరికి రోమసుడు బయటికి వచ్చేటటువంటి దారి చేసి తన కన్నంలోకి తాను చటుక్కున అంటే వేగంగా పరిగెత్తాడు. రోమసుడు కూడా ఆ వలలో నుంచి బయటకొచ్చి బ్రతుకు జీవుడా అనుకుంటూ వేగంగా చెట్టెక్కాడు. వేటగాడేమో అయ్యో వలలో చిక్కుకున్నటువంటి పిల్లి చేతి నుంచి విడిపోయినట్లుగా చేజారిపోయిందే అని బాధపడుతూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో కపటంతో పలితునుద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన పలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు, మిత్రమా, చాలా సంతోషం, ఇందాకటి అవసరం ఇద్దరిది అయింది, ఆ ప్రాణభయం ఇద్దరిది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగ, కుట్ర ఏదీ లేదు, అంతా సత్యమే, జరిగింది ఉభయులకు లాభమే, ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. బయటికి వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. ఎలుక వలతాళ్ళు కొరికి కన్నంలోకి వెళ్ళిపోయింది. పిల్లి చెట్టు పైకి వెళ్ళింది. వేటగాడు పిల్లి దొరకలేదనే నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలా జరిగిన కొంతసేపటి తర్వాత రోమసుడు అంటే పిల్లి మెల్లగా చెట్టు దిగి కిందికొచ్చాడు. స్వజాతి బుద్ధితో అంటే తన జాతి బుద్ధిని పోనిచ్చుకోకుండా మోసంతో పలితుడిని ఉద్దేశించి బయటికి రా అని చెప్పి పిలిచాడనమాట. అలా పిలుస్తూ ఏం చెప్పాడు, నాకు నిన్ను తినే ఉద్దేశం ఏం లేదు, వేరే ఏం ఉద్దేశం లేదు నా దగ్గర, నన్ను నమ్ము, మనిద్దరం స్నేహంగా ఉందాం, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా జీవిద్దాం అని పిలిచాడు. పలితుడు తెలివైన వాడని మనం ముందే చెప్పుకున్నాం కదా, కాబట్టి తొందరపడి కన్నంలో నుంచి బయటకు రాకుండా తల మాత్రమే కనిపించకుండా బయట పెట్టి, మిత్రమా, చాలా సంతోషమయ్యా, ఇందాక అవసరం మన ఇద్దరికీ ప్రాణభయం ఉంది, నువ్వు వేటగాడొస్తే ఎక్కడ నీ ప్రాణాలు పోతాయో అని నువ్వు భయపడ్డావు, గుడ్లగూబ ఎక్కడ మింగేస్తుందో అని నేను భయపడ్డాను, కాబట్టి ఇద్దరికీ ప్రాణభయం ఉంది, ఇద్దరికీ అవసరం ఉంది, కాబట్టే నేను నిన్ను ఆశ్రయించాను. ఇందులో ఎటువంటి మోసం కానీ దగా కానీ కుట్ర కానీ ఏది కూడా లేదు, అంతా కూడా నిజమే, జరిగింది ఇద్దరికీ కూడా ప్రయోజనమే, ఎవరి ప్రాణాలు వాళ్ళకి దక్కాయి. నిజానికి పిల్లి ఎలుక జాతి వైరం అంటే జాతి శత్రుత్వం ఉంది మనకి, అది కాదనలేనటువంటిది. బయటికి వచ్చాననుకో నా ప్రాణానికి హాని ఉంది అని నాకు తెలుసు అని చెప్పి ఎలుక కన్నంలోకి దూరి కనిపించకుండా పోయింది. ఎలుక కన్నంలో నుంచి బయటకు రాకపోయేసరికి రోమసుడు నిరాశ చెందాడు. కథ సుఖాంతమయ్యింది. సంతోషకరమైన ముగింపునే సుఖాంతం అంటారు, హ్యాపీ ఎండింగ్ అన్నమాట. కథ విన్నారు కదా పిల్లలు.
పిల్లి మోసంతో దేన్నైనా సాధించవచ్చు అనుకుంది. స్వార్థంతో ఆలోచించింది. తాను వలలో చిక్కినప్పుడు ఎలుకతో స్నేహాన్ని నటించింది. అది తప్పించుకున్న తర్వాతేమో ఎలుకను ఆహారంగా చేసుకోవాలి అని చెడు బుద్ధితో ఆలోచించి స్నేహంగా ఉందాము అని మాయమాటలు చెప్పింది. ఎలుక తెలివైనది కాబట్టి దాని మాటలు నమ్మకుండా తన ప్రాణాల్ని కాపాడుకోగలిగింది. అందరూ కూడా సమయస్ఫూర్తితో ఉండాలి. సమయస్ఫూర్తి ఉంటే ఆపద కలిగినప్పుడు కూడా ధైర్యంగా ఉపాయంతో ఆ ఆపద నుంచి బయటపడవచ్చు. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.